రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. స్వరమెత్తి పాడదాం. యుద్ధము యెహోవాదే, అవునయ్యా, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగతీసిన, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య మన అండ. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగతీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగతీసిన, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో కోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైనా, యెరికో కోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్య మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని. ఇక్కడ అన్నాడు ప్రిన్స్ ఆఫ్ ఎయిర్. వీడన్నీ ఇలాంటి ఆలోచనలు కలిగిస్తుంటాడు. బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఆలోచనలు, శోధనలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తి నీకు లేదేమో, నువ్వు జయించలేవేమో, నీ వల్ల కాదు, నువ్వు ఎదుర్కోలేవు, నువ్వు దేవుని కోసం జీవించడం కష్టం అని పలు విధాల అనుమానాలను క్రియేట్ చేసేవాడే సాతాను. అంటున్నాడు, ఇదిగో మీరు పోరాడేది శరీరులతో కాదు. రానున్న దినాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే కొంచెం ముందుకెళ్ళిపోదాం. చూడండి 13వ వచనం చూడండి. ఎఫెసీ 6:13లో, మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబట్టుకును శక్తిమంతులగునట్లు
దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునేది. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నాడు, స్టాండ్ ఫర్మ్. ఆత్మీయ జీవితంలో స్టేబుల్గా ఉండండి. కొంతమంది అంటాం కదా, వాళ్ళు నిలకడ ఉండదండి, 6 నెలలకు ఒకసారి జాబ్ మారిపోతూ ఉంటాడు, నిలకడ ఉండదు, స్టెబిలిటీ ఉండదు వాళ్ళలో. ఆత్మీయ జీవితంలో కూడా చాలామందిలో అంతే, స్టెబిలిటీ ఉండదు. స్టేబుల్గా కన్సిస్టెంట్గా స్టేబుల్గా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. ఏ సంఘానికి వెళ్ళినా, ఏ మందిరానికి వెళ్ళినా దేవునిలో ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానము, ఉపవాస ప్రార్థన, దేవునితో మాట్లాడటం, దేవునితో సంభాషించటం, దేవునిలో ఎదగటం, దేవుని కొరకు జీవించటం, సవాళ్ళని ఎదుర్కోవటం, స్టెబిలిటీ మ్యాటర్స్. ఇక్కడ అన్నారు నిలకడగా ఉండండి, ఎదిరించండి, నిలకడగా ఉండండి. బీ స్ట్రాంగ్, స్టాండ్ ఫర్మ్. దేవుడు ఉన్నాడు కదా, అందుకనే మన బలం సరిపోదు, మన పై అధికారి అయిన బలం సరిపోదు. మనం దేవుడిపై ఆధారపడాలి. దేవుని శక్తి గొప్పది, దేవుడు కార్యం చేస్తాడు, నో ప్రాబ్లం, ఆయన చూసుకుంటాడు, హీఈస్ దేర్. అందుకే ఇక్కడ అన్నాడు మీరు నిలవబడండి, బీ స్ట్రాంగ్, స్టాండ్ ఫర్మ్, బీ స్ట్రాంగ్ అండ్ స్టాండ్ ఫర్మ్ అండ్ వేర్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్. మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఏం ధరించుకోవాలి? మొత్తం 6 చెప్పాడు, 14 to 17 వర్సెస్లో. ఇవన్నీ మీరు ధరించుకోండి ఆత్మీయ జీవితంలో, వీటిని మీరు గుర్తుపెట్టుకోండి. హెల్మెట్ గురించి మాట్లాడుతున్నాడు, అంటే శిరస్నానం గురించి మాట్లాడుతున్నాడు. మైమరు అంటే బ్రెస్ట్ ప్లేట్ గురించి మాట్లాడుతున్నాడు. అలాగే దట్టి గురించి మాట్లాడుతున్నాడు, అంటే బెల్ట్. అలాగే స్వర్డ్ అంటే ఖడ్గం గురించి మాట్లాడుతున్నాడు. అలాగే షీల్డ్ గురించి మాట్లాడుతున్నాడు, డాలు అంటే. అలాగే సిద్ధ మనసు అనే జోడు. మొత్తము 6 విషయాలు చెప్తున్నాడు. ఒక యూనిఫామ్, దీన్ని ఏమంటారంటే అనాలజీ అంటారు. ఒక సందర్భాన్ని చూపించి ఆ సందర్భం నుంచి ఆత్మీయ పాఠం. రోమీయులకి బాగా అర్థమైపోతుంది, ఎఫ్ఎస్సీలకి బాగా అర్థమైపోతుంది. మనకి చాలా కొత్తగా ఉంది కానీ ఎఫ్ఎస్సీలకి అర్థమైపోతుంది, ఎందుకంటే లోకల్గా ఆ ప్రజల మధ్య వాళ్ళు ఉంటారు. ఆ సైనికులు వేసుకునే యూనిఫామ్ అదే. ఇదిగో ఆ సైనికుడు తెలుసు కదా నీకు, రోమా సైనికుడు తెలుసు కదా, వారు ఎలాంటి యూనిఫామ్ వేసుకుంటారో తెలుసు కదా, యుద్ధంలో ఎలా పోరాడతారో తెలుసు కదా, నువ్వు కూడా ఇలా కలిగి ఉండు అని చెప్పి ఒక అనాలజీ, ఒక స్పిరిచువల్ లెసన్ని దేవుడు ఇక్కడ టీచ్ చేస్తున్నాడు. మనందరం వీఆర్ నాట్ ఆర్డినరీ బిలీవర్స్, వీఆర్ సోల్జర్స్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన సైనికులు మనం. సైనికుడు ఎప్పుడు భయపడ్డం, సైనికుడు ఎప్పుడు కంగారు పడడు, కలవరపడడు, ఆందోళన చెందడం. ఏదైనా దేవుని కొరకు ఢీకొట్టడానికి ముందుకెళ్ళిపోవాలి, అది సైనికుడి యొక్క లక్షణం. ధైర్యంగా ఉండాలి, సాహసంగా ఉండాలి. అమ్మో శత్రువు చేస్తున్నాడు, బాబోయ్ 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 అని గన్ను అక్కడ పడేసి పరిగెడితే వాడు సైనికుడే కాదు. సెలక్షన్లోనే చాలా విరోచితంగా వారు పోరాడతారు. సెలక్షన్ టైంలోనే చాలా హర్డిల్స్ గుండా వారు వెళ్తారు. సెలక్షన్ టైంలోనే బాగా ఫిల్టర్ చేసేస్తారు. ఇక్కడ రోమా సైనికులు అంటే టాప్ మోస్ట్ ఆర్మీ, అది చాలా పవర్ఫుల్ ఆర్మీ. వాళ్ళు వేసుకునే బట్టలు కానీ, వారు పోరాడే విధానం కానీ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మీయ జీవితంలో ప్రతిదానికి కంగారు పడద్దు. ఒకవేళ మీ ఫ్యామిలీస్లో ఎన్నో ఛాలెంజెస్ మీకు ఉండొచ్చు, ఒకవేళ వ్యక్తిగతంగా ఎన్నో ఛాలెంజెస్ మీకు ఉండొచ్చు, ఎన్నో పోరాటాలు ఉండొచ్చు, భార్యాభర్తల మధ్య ఎన్నో పోరాటాలు ఉండొచ్చు, కుటుంబంలో ఎన్నో పోరాటాలు ఉండొచ్చు, ఆత్మీయ జీవితంలో ఎన్నో పోరాటాలు ఉండొచ్చు. బట్ గాడ్ ఈజ్ ఏబుల్. ఎప్పుడంటే ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. యు వేర్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ఏంటా సర్వాంగ కవచం? 14వ వచనం చూడండి. మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. బెల్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు? బాడీని ఏం చేస్తుంది? టైట్ చేస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే నీ ఆత్మీయ జీవితంలో సవాల్ని ఎదుర్కోవాలి అంటే సత్యం అనే దట్టిని కట్టుకోవాలి. సత్యము, సత్యం అంటే ఏంటి? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. అంత మాత్రమే కాదు, అంటాడు యోహాను 8:32లో, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను. ఆత్మీయ పోరాటంలో బెల్ట్ ఆఫ్ ట్రూత్, సత్యం అనే దట్టిని మనం కట్టుకోవాలి. చూడండి, 1 పేతురు 1:13లో అంటాడు, మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై. మీ మనస్సు అను నడుము కట్టుకొని. మన మనస్సు కట్టుకుంటే చాలు, అన్ని కంట్రోల్ అవుతాయి. అవునా? మెయిన్ మనం బెల్ట్ కట్టాల్సింది ఇక్కడ కాదు. అంటే ఈ బెల్ట్ గురించి మాట్లాడట్లేం. ఏది మనం కంట్రోల్లో ఉంచాలి? మన మనస్సు, మన బ్రెయిన్. సాయంత్రం ఎక్కడికి వెళ్ళాలి, ఈ వారంలో నా పనులు ఏంటి, ఇంకెంత జీతం రావాలి, ఇవే ఆలోచిస్తాం. అవర్ కంట్రోల్ సెంటర్ మైండ్, బ్రెయిన్ని కంట్రోల్ చేయాలి ఫస్ట్. లోకాన్ని, శోధనని, సాతానుగాడిని జయించాలంటే అవర్ మైండ్ షుడ్ బీ ఇన్ కంట్రోల్. దేవుణ్ణి అడగాలి, ప్రవ్వా నా మనసు నా స్వాధీనంలో ఉండట్లా. అన్ని పలు విధాల ఆలోచనలు. ఒకటి చెప్తాడు, అదే ఇంకోటి చెప్తాడు.
దేవుని అడగట్లే మనం. సలహాదారులు ఎక్కువైపోయారు. వాళ్ళ సలహా, వీళ్ళ సలహా, దేవుని అడుగు. దేవుడిచ్చే బెస్ట్ సలహా దేవుడు ఇస్తాడు వాక్యం ద్వారా. దేవుడికి మించిన సలహాదారుడు ప్రపంచంలో ఎవరు లేరు. ప్రైజ్ ద లార్డ్. మన మనస్సును కంట్రోల్ చేసుకోవాలి. అందుకనే ఈ రోమా సైనికుడు ఈ ఆర్మర్ అనేది చాలా లైట్గా ఉంటుందంట, చాలా గట్టిగా టైట్ చేసి దాన్ని చేస్తారంట ఆర్మీకి, అంటే యుద్ధానికి వెళ్ళే ముందు. ఇక్కడ అదే అంటున్నాడు, ఇదిగో మీరు సత్యం అనే దట్టిని మీరు కట్టుకోండి. నెంబర్ 2, కొంచెం ముందుకు వెళ్ళిపోతాం చూడండి. నీతియను మైమరువు తొడుగుకొని. రెండవది ఏంటంటే చాలా ఇంపార్టెంట్, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. ఈ బ్రెస్ట్ ప్లేట్ అనేది చాలా అవసరం. గుండె ఇక్కడ ఉంటుంది కదా, డైరెక్ట్గా యారో వచ్చి గుండెకి తగిలితే స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. బ్రెస్ట్ ప్లేట్ ఏం చేస్తుందంటే సేఫ్ గార్డ్ చేస్తుంది. నీ ఆత్మీయ జీవితానికి నీతి అనే మైమరువు తొడుగుకోండి. నీతి చాలా ఇంపార్టెంట్. రైచియస్నెస్ ఆఫ్ గాడ్. నీతిగా మనం జీవించకుండా ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఆలకించాడు. నీతి అనేది మన వల్ల కాదు, నీతి దేవుడు ఆపాదించేది, దేవుడు ఇచ్చేది నీతి. ఇక్కడ అదే అంటున్నాడు చూడండి, ఫిలిప్పీ 3:9 అంటాడు చూడండి, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలనైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి, అనగా దేవుని యొక్క ఆయనయందు అగపడు నిమిత్తం దేవుడు అనుగ్రహించే నీతి. ఒక మాట చెప్పాలంటే ఫిలిప్పీ 3:9 రాయబడింది, దేవుడు అనుగ్రహించే నీతి. ఈ నీతి చాలా ఇంపార్టెంట్. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. నిన్ను సేఫ్ గార్డ్ చేసుకోవాలంటే మొదటిగా దట్టి కట్టుకోవాలి, సత్యముగా జీవించాలి. సత్యం అంటే దేవుడు, ఆ సత్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. బ్రెస్ట్ ప్లేట్ నీతిని నువ్వు కలిగి ఉండాలి. మూడోది ఇక్కడ చూడండి, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని. సిద్ధ మనసు అనే జోడు. ఎక్కడైనా వెళ్దామంటే, మంచి పార్క్కి వెళ్దామంటే అందరూ వెంటనే చెప్పులు వేసుకొని షూ వేసుకుని రెడీ అయిపోతాం. పదండి ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్దామంటే ఒక్కడు రాడు, అమ్మ వెళ్దాం లేకొచ్చా అంటే బయటికి సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, పీవీపీ మాల్కి వెళ్దాం, లేకపోతే ఇంకేమున్నాయి విజయవాడలో చాలా ఉన్నాయి మీకు తెలిసినవి, వెళ్దాం ఏంటంటే అందరూ వెళ్దాం రండి, ఎవరు మీరు రారా అందరూ హ్యాపీగా వెళ్ళిపోతాం. పదండి ప్రేయర్ చేద్దాం అందరు కలిసి ఫాస్టింగ్ ప్రేయర్. ఒకరోజు భోజనం పోయినా పర్లేదంటే ఒక్కడు రాడు, చెప్పులు వేసుకోడు ఎవడు రాడు బయట. అంటే వీ షుడ్ బి రెడీ టు స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్. సువార్తను ప్రకటించే విషయంలో సిద్ధ మనసు అనే జోడుని మీరు తొడుక్కోండి. ఇక్కడ అన్నాడు ఫీట్ ఆఫ్ పీస్ అన్నాడు. ఇక్కడ సిద్ధ మనసు అనే జోడు అంటే బైబిల్ పండితులు ఏం చెప్పారంటే, ఇతరులకు సువార్త ప్రకటించడానికి నువ్వు బయటికి వెళ్ళాలి, నీ జోళ్ళు తొడుక్కొని నువ్వు బయటికి వెళ్ళాలి, సువార్త ప్రకటించేవాడిగా నువ్వు ఉండాలి. అందుకే చూడండి యెషయా 52:7 అంటాడు, సువార్త ప్రకటించుచు సువార్త ప్రకటించే వారి పాదాలు సుందరములంట. దేవుని కోసం ఏం చేస్తున్నాం, మనం పరిగెడుతున్నామా, సిద్ధ మనసు అనే జోళ్ళు మనం తొడుక్కుంటున్నామా. మూడవది స్పిరిచువల్ బ్యాటిల్లో మనమే కంగారు పడిపోతుంటే ఇతరులకు ఏం చెప్తాం. అందుకే సత్యం అనే దట్టి, అలాగే మైమరువుని మనం తొడుక్కోవాలి, నీతి అనే మైమరువు, అలాగే సిద్ధ మనసు అనే జోళ్ళు వేసుకోవాలి. ఎఫ్ఎస్సి 6:16 ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు పట్టుకొనడి. ఇక్కడ అన్నాడు షీల్డ్ ఆఫ్ ఫెయిత్. ఈ డాలు చూడండి, బైబిల్ పండితులు చెప్పిన మాట ఏంటంటే 2.5 x 4.5 అంటే 4 అడుగులు ఎత్తు, అలాగే 2 అడుగులు వెడల్పు, అంత పెద్దదంట. ఆల్మోస్ట్ హోల్ బాడీని కవర్ చేస్తుందంట ఈ యొక్క షీల్డ్ అనేది. ఈ యొక్క షీల్డ్ ఆ రోమన్ సోల్జర్ని, నువ్వు సాతాన్ని ఎదుర్కోవాలంటే, సాతాను వేసే తంత్రాలను ఎదుర్కోవాలంటే ఒక షీల్డ్ని పెట్టుకో. ఈ షీల్డ్ ఏంటంటే విశ్వాసం అనే డాలు. విశ్వాసం ఎవరిపైన? విశ్వాసం అంటే ఏంటి? దేవుడు సమర్థుడు అని నమ్మటమే విశ్వాసం. దేవుడు చేయగలడు, ఆయన సాధ్యపరచగలడు, ఆయనకి సాధ్యమే అంటే విశ్వాసం. డిపెండింగ్ ఆన్ గాడ్, ట్రస్టింగ్ గాడ్, రిలయింగ్ ఆన్ గాడ్, కంప్లీట్ డిపెండెన్స్ ఆన్ గాడ్. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, సాతాను వేస్తూ ఉంటాడు ఆయుధాలు, నువ్వేం చేస్తావు? విశ్వాసం అనే డాలుని అడ్డుగా పెట్టుకుంటావు. అవి ఏమైనా చేయగలదా? ఈ డాలుని వుడ్తో చేసేవారంట, వుడ్ చెక్కతో చేసేవారు. చెక్క పైన ఐరన్ మెటల్ బాడీ ఉండేదంట, చెక్క పైన అంటే వుడ్ పైన ఐరన్ మెటల్. అందుకనే ఆ వెపన్స్ వచ్చినప్పుడు అవి ఏం చేయలేవంట, వెనక్కి వెళ్ళిపోయాయి అంట. అందుకనే విశ్వాసం అనే డాలుని మీరు కలిగి ఉండండి అని ఇక్కడ అంటాడు. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 5:4 దేవుని మూలముగా లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చాలు, లోకాన్ని మనం జయించగలం. లోకమును జయించేది మన విశ్వాసమే. లోకాన్ని మనం జయించాలంటే విశ్వాసమనే డాలు పట్టుకోండి.
ఏదైనా పర్లా, పరిస్థితులు ఏవైనా పర్లా, నా దేవుడు సమర్థుడు. వీ హ్యావ్ ఏ గాడ్ హూ ఈజ్ ఎల్ గిబోర్, మైటీ గాడ్. ఆయన బలవంతుడైన దేవుడు. ఆ డాలుని నేను పట్టుకుంటానని మనం ముందుకు వెళ్ళాలి. మరియు ఇంకా రెండు ఉన్నాయి, రక్షణయను శిరస్త్రానమును. ఇక్కడ ఏమన్నాడంటే రక్షణయను శిరస్త్రానం, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. హెల్మెట్ లేకపోతే ఎంత డేంజర్ అవుతుంది. బైక్ మీద వెళ్ళినప్పుడు ఏమన్నా ప్రమాదాలు జరుగుతుంటాయి. హెల్మెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెల్మెట్ సేఫ్ గార్డ్స్ అవర్ లైఫ్. అక్కడ హెల్మెట్, రక్షణ అనే శిరస్త్రానాన్ని పెట్టుకోండి. దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, వీళ్ళందరూ రక్షణ పొందిన వారే, ఆల్రెడీ సేవ్డ్ పీపుల్. సాతాను సేవ్డ్ పీపుల్నే టార్గెట్ చేస్తాడు. అందుకనే ఈ హెల్మెట్ని మీరు పెట్టుకుని ఉండండి, మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండండి, మీరు దేవుని కోసం నమ్మకంగా జీవించండి, సాల్వేషన్ని కలిగి ఉండండి, అష్యూరెన్స్. కొంతమందికి సాతాను ఏం చేస్తాడంటే, నిజంగా నువ్వు రక్షణ పొందావా, నిజంగా మారుమనసు పొందావా, నీలో ఇంకా ఎన్ని తప్పులు ఉన్నాయిగా అని చాలాసార్లు సాతాను అపరాధ భావాన్ని కలిగిస్తాడు. గిల్టీ ఫీలింగ్, ఆ గిల్టీ ఫీలింగ్ బద్దాగా ఎందుకు కలుగుతుందంటే, గిల్ట్ ఫీలింగ్ సాతాను గడు వేస్తూ ఉంటాడు. అట్లాంటి నువ్వేం చేస్తావు, చర్చికి వెళ్ళవు, ప్రభు బల్లో చేయి వేయు, దశంభాగం ఇవ్వు, ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో. అప్పుడు సాతాను గడు టార్గెట్ రీచ్ అయిపోయాను, ఐఎమ్ హ్యాపీ. సాతాను చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడు, ఎందుకంటే వాడు టార్గెట్ రీచ్ అయ్యాడు. మనం ఏం చేయాలంటే వాడికి అవకాశం ఇవ్వకూడదు. రక్షణ అనే శిరస్త్రానాన్ని మనం పెట్టుకోవాలి. ఇన్ ద లాస్ట్ వన్, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. అన్నీ ఉన్నాయి ఆయుధాలు, ఒకటి మాత్రమే చాలా పవర్ఫుల్, అఫెన్సివ్, దాంతో మాత్రమే మనం పోరాడగలం. ఏంటది? ఖడ్గం, స్వర్డ్. అందుకనే ఎక్కడ చూసినా బైబిల్లో వాడబడింది. ప్రకటన 19:14లో లోగోస్ అనే మాట అక్కడ రాయబడి ఉంది, దేవుని వాక్యం అనే నామం. అలాగే హెబ్రీ 4:12లో వాక్యము 2 అంచుల గల ఖడ్గము గలది అనే మాట రాయబడింది. వాక్యం ద్వారా మనం ఫేస్ చేయాలి. అసలు మనం వాక్యాన్ని ఎక్కువ ఇష్టపడం, వాక్యం మనకి ఎక్కువ బోర్ కొడుతూ ఉంటుంది, వాక్యం మనకి ఎక్కువ అర్థం కాదు, వాక్యం ఎక్కువ చదవటానికి ఇష్టపడం. ఎప్పుడైనా పరిస్థితులను బట్టి వాక్యాన్ని మనం ఫేస్ చేసి వాక్యాన్ని ఎత్తి చూపించి మన సాతానుతో మనం మాట్లాడడం. పరిస్థితుల్లో వాక్యాన్ని ఎత్తి చూపించి మనం మాట్లాడాలి. ప్రవ్వా, ఈ విషయంలో నువ్వు ఇట్లా చెప్పావు కదా, అబ్రహాంకి ఇలా వాగ్దానం చేశావు, దావీదుకి ఇలా చెప్పావు, లేకపోతే దానియేలుతో నువ్వు ఉన్నావు, లేకపోతే ఈ విషయంలో హన్నా గర్భాన్ని నువ్వు తెరిచావు, ఈ పరిస్థితుల్లో నువ్వు షడ్రేక్ మెషేక్ అబేద్నెగోతో నువ్వు ఉన్నావు, నువ్వు నాకెందుకు సహాయం చేయవు? వాక్యాన్ని ఎత్తిపెట్టడగాలి. వాక్యం ఏం చేస్తుందంటే అది ఒక ఖడ్గం లాంటిది. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశారు, సాతాను శోధిస్తుంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన, వెంటనే వాక్యాన్ని ఆయన కోట్ చేశారు. అప్పుడు సాతాను ఏం చేసింది, వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, ఒక ఆర్మర్ ఆఫ్ గాడ్లో చాలా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే దేవుని వాక్యము. చూడండి 18వ వచనం, అన్నిటికీ ఎనర్జీ ఛార్జింగ్ ఉండాలంటే ఏంటిది? 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండుడి. మత్తయి సువార్త 26:41 వచనంలో, శోధనలో మీరు ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన. ఒకవేళ మంచి యుద్ధం జరుగుతుంది, చక్క సోల్జర్ కునిగేశాడు అనుకోండి, ఏమవుద్ది? శత్రువు ఈజీగా అటాక్ చేసేస్తాడు, అవునా కదా? ఒక్క కునుకు కూడా వేయకూడదు, అలర్ట్గా ఉండాలి అంతే. నేను మొన్న డ్రైవింగ్ చేస్తూ వస్తుంటే హైదరాబాద్లో మిడ్ నైట్ అయిపోయింది, నాకు బాగా నిద్ర వచ్చేస్తుంది. వీళ్ళందరూ నా పక్కన అందరూ గురక పెడుతున్నారు, నాకు కూడా నిద్ర వస్తుంది. నేను కళ్ళు బాగా తెరిచి డ్రైవింగ్ చేస్తాను. చాలాసార్లు కునికి వేస్తే ఏమైంది, హైదరాబాద్ నుంచి యాక్సిడెంట్. మా ఫ్యామిలీ అందరూ వస్తున్నాం కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. బీ అలర్ట్, బీ కాషియస్. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కూడా అంతే, సాతాను మనం టార్గెట్ చేస్తాడు. ఇక్కడ అంటున్నాడు, ప్రార్థన చేసుకుంటూ మీరు మెలకుగా ఉండండి. ఆత్మీయ మొద్దుతనం, నిద్రమత్తు, సోమర్తనం విడిచిపెట్టండి. పర్వాలేదు, ఆదివారం బైబిల్ తీసుకొని పదండి గుడికి, ఆదివారం మళ్ళీ ఆదివారం నో. ఎప్పుడు ప్రతి విషయమునందును మెలకుగా ఉండండి. అంత మాత్రమే కాదు, ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థనే ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో మనకు సహాయం చేస్తుంది. 24వ వచనం చూడండి, మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక. దేవుడి వాక్యమును దీవించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆత్మీయ పోరాటం గురించి క్లుప్తంగా మనం విన్నాం. ప్రభువా, మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా, నిజంగా ఆత్మీయ ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించారు. మేము ఏమీ లేనివారం అనుకుంటున్నాం, కానీ ఎన్నో ఆత్మీయ దీవెనలతో మమ్మల్ని దీవించారయ్యా. ఎంత దీవించినా మాకు ఏమీ లేదని మేము చెప్పుకుంటున్నాం, మమ్మల్ని క్షమించండి.
ఎన్నో దీవెనలు మాకు ఇచ్చారు. ముందుగానే మమ్మల్ని నిర్ణయించుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు, నీ బిడ్డలుగా చేసుకున్నారు ప్రభా. సంఘములో భాగంగా మమ్మల్ని చేశారు నాయన. మంచి మందిరాన్ని ఇచ్చారు. నీ ఇంటిలో మేము నివసిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. నీ మందిరములో మమ్మల్ని ఉంచావయ్యా. నీ మందిరంలో ఐక్యత, సమాధానము, అలాగే నీ కొరకు వెలుగులో మేము జీవించాలని, జ్ఞానం కలిగి జీవించాలని ప్రభా, ప్రేమ కలిగి మేము జీవించాలని ఎఫ్ఎస్సి పత్రిక ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. భార్య భర్తలు ప్రేమ కలిగి జీవించాలని, అలాగే నాయన ప్రభా ప్రత్యేకంగా ఈరోజు మాతో మాట్లాడారు. ఆత్మీయ జీవితము ఒక పోరాటం. స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ఎ బ్యాటిల్, ఇట్స్ ఎ వార్ఫేర్. ఈ ఆత్మీయ పోరాటంలో మేము పోరాడేది శరీరాలతో కాదు, మేము పోరాడేది ప్రధానులతోనూ, ఈ లోకమండల నాదులతో, అధికారులతో. ప్రభువా నీ శక్తి లేకపోతే మేము ముందుకు వెళ్ళలేము నాయన. లార్డ్ హెల్ప్ us టు బి స్ట్రాంగ్ ఇన్ యూ. నీ యందు మేము బలం తెచ్చుకుని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. సర్వాంగ కవచాన్ని మేము ధరించుకోవాలయ్యా. సత్యం అనే దట్టి, నీతి అను మైమరువు, రక్షణ అనే శిరస్త్రానము, సిద్ధ మనసు అనే జోళ్ళు నాయన, ఖడ్గమనే వాక్యాన్ని మేము చేత పట్టుకోవాలయ్యా. వాక్యం అనే ఖడ్గాన్ని మేము పట్టుకోవాలి తండ్రి. మీ సహాయం మాకు దయచేయండి. విశ్వాసం అనే డాలును మేము పట్టుకోవాలి. నా దేవుడు సమర్థుడు. ఏ ఛాలెంజ్ వచ్చినా పర్లేదు, నేను దేవుని కోసం నేను ఫేస్ చేస్తాను, నేను ఫైట్ చేస్తాను. నా యేసయ్య నాతో ఉంటే ఏదైనా పర్లేదు. యుద్ధము యెహోవాదే. నా దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా. నేను దేనికి నేను భయపడను, జంకను, జడియను. ఎందుకంటే నా దేవుడు బలమైన వాడు. ఆయన బలమైన దుర్గం. ఆయన హీజ్ ఎ స్ట్రాంగ్ గాడ్. ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ గాడ్. నేను ఆ డాలును పట్టుకుంటాను. విశ్వాసం నాకుంది. సాతాన్ని నేను జయిస్తాను. ఎలా? ప్రార్థన ద్వారా. ప్రార్థన ప్రార్థన. ప్రభువా మీరు నాకు సహాయం చేయండి. వాక్యం అనే ఖడ్గం పట్టుకుంటానయ్యా. ఈ లోకాన్ని నేను జయించలేకపోతున్నాను నాయన. పరిస్థితుల్లో కృంగిపోతున్నాను. నీ వాక్యం అనే ఖడ్గం పట్టుకుంటే నేను ఫేస్ చేయగలను, నేను ముందుకు వెళ్ళగలను. నాకు శక్తి వస్తుందయ్యా. నీ వాక్యం నన్ను బలపరుస్తుంది నాయన. కృంగిన టైంలో నన్ను లేవనెత్తుతుంది నీ వాక్యం. ప్రార్థన ద్వారా ప్రభా, నీతో మాట్లాడుట, నీతో సంభాషించుట, నీ సన్నిధిలో గడుపుట ద్వారా ప్రభా నాయన, ఆత్మీయ యాత్రలో, ఆత్మీయ పోరాటంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, శరీరేచ్ఛలు, లోకము, శోధనలు, భయము, ఆందోళన, చింత, వేదన, ఆర్థిక సమస్యలు, అసమాధానము, గందరగోళము, నిద్రపట్టనితనము, ఇదంతా మానసిక వేదన అంతా తీసివేసి ఆయన్ని శక్తిమంతులుగా చేసే సర్వశక్తిమంతుడైన దేవునిపై మనం ఆధారపడదాం. ఆయనపై మనం ఆధారపడదాం. ఆయనే మనల్ని నడిపిస్తాడు. దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక సైనికుల్లాగా మనం ముందుకు వెళ్ళాలి. పరిస్థితులను బట్టి రానున్న దినాల్లో ఒకవేళ మన దగ్గర నుంచి బైబిల్ దూరం అవ్వచ్చు, ఒకవేళ చర్చిలన్నీ మూసేయచ్చు. నో ప్రాబ్లం. ఎక్కడ ఉన్నా నేను ఒక సైనికుల్లాగా దేవుని కోసం నేను జీవిస్తాను. ఐఎమ్ ఎ సోల్జర్ ఆఫ్ గాడ్. నో మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ, వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ ఐ మైట్ ఫేస్. నా దేవుడు సమర్థుడు. నా దేవుని కోసం నేను జీవిస్తాను. దేవునికి మన జీవితాలను సమర్పించుకుందాం. ఈ దినం సదా నా యేసుకే సొంతం. నా నాదుని ప్రసన్నత నా తోడవచ్చును. దేవా, రానున్న కాలము కలతనివ్వదయ్యా, కానీ నా మంచి కాపరిగా నువ్వు ఉంటావన్న ఒకే ఒక విశ్వాసం నాకైతే ఉందయ్యా. ఈ దినం సదా నా యేసుకే సొంతం. నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం. నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. రానున్న కాలము కలతనివ్వదు. రానున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును. నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఈ దినం సదా నా యేసుకే సొంతం. నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఎడారులు లోయలు ఎదురు నిలిచిన ఎన్నడెవరు నడవని బాటైనను దేవా, గాయపడిన యేసు పాదము నా ముందు నడుచుండగా
తల్లి నాకు ఏ భయము లేదయ్యా, నీకు వందనాలని చెబుదాం. ఎడారులు లోయలు ఎదురు నిలచిన ఎన్నడెవరు నడువని బాటైనను, ఎడారులు లోయలు ఎదురు నిలచిన ఎన్నడెవరు నడువని బాటైనను, వెరువదెన్నడైనను నాదు హృదయము, వెరువదెన్నడైనను నాదు హృదయము, గాయపడిన యేసు పాదమందు నడిచెను, గాయపడిన యేసు పాదమందు నడిచెను. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ప్రవాహము వలె శోధకుండు నా ఎదురు నిలిచిన యుద్ధ కేక నా నోట యేసు నామమే. విరోధమైన ఆయుధములు ఏవి ఫలించవు, యేసు యెహోవా నిస్సియే నాదు విజయం. ప్రవాహం వలె శోధకుండు ఎదురు వచ్చిన యుద్ధ కేక నా నోట యేసు నామమే. ప్రవాహం వలె శోధకుండు ఎదురు వచ్చిన యుద్ధ కేక నా నోట యేసు నామమే. విరోధమైన ఆయుధాలు ఏవి ఫలించవు, విరోధమైన ఆయుధాలు ఏవి ఫలించవు, యెహోవా నిస్సియే నాదు విజయము, యెహోవా నిస్సియే నాదు విజయము. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. రానున్న కాలము కలతనివ్వదు, రానున్న కాలము కలతనివ్వదు, నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపును.